కార్తీక మాసం మొదటి సోమవారం శివయ్య పూజ చేసుకున్నాను. శివయ్య సంతోషించి నాకు ఆశీస్సులు అందించారు. ఆ శివయ్య యొక్క అద్భుతమైన లీలను చూడడానికి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు పార్వతి వైబ్స్. కార్తీక మాసంలో కార్తీక సోమవారం ఎంతటి విశిష్ట కలిగిందో ఈ అందరికీ తెలుసు కదా. కార్తీక సోమవారం తెల్లవారుజాముని తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాక మన శివయ్య పూజ చేసుకుంటాము. అది కూడా తెల్లవారుజామునే చేసుకోవాలి. ఆ శివ మహాదేవుని పూజ చేసుకున్నప్పుడు కథ ఉంటుంది. ఇంకా కలశం అది కూడా పెట్టుకుని పూజ చేసుకుంటాం. ఈ శివదేవుని కథ పూజ ఎలా అంటే, సోమవారం రోజున ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి గృహమును శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీఠం మీద శివదేవుని పటముంచి ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని దీపము వెలిగించి శివదేవునికి కొబ్బరికాయను కొట్టి ధూపము వేసి మారేడు దళములతో అభిషేకం చేసి 3 రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార గాని లేక బెల్లము గాని కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని వ్రతకథ చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కళ్ళకద్దుకొని సేవించాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో పూజించినప్పుడు సిరి సంపదలు కలిగి మనసులోని కోరికలు ఫలించునని ఈ పూజా కథ యొక్క అంతరార్థం. నేను కూడా యథాలాపంగానే పూజను ఆచరించాను. ఇప్పుడు ఈ పూజను చేసుకుంటాను. నేనైతే 3 వారాలే కాదు, కార్తీక సోమవారాలు ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు నాకు వీలైనంతలో నేను చేసుకుంటాను. పూజ అయిన తర్వాత నేను మాత్రం ఎక్కువసేపు శివయ్య దగ్గరే కూర్చొని శివయ్య ధ్యానంలోనే ఎక్కువగా ఉంటాను. పురాణాల బుక్స్ చదువుకుంటాను. ఇంకా కార్తీక పురాణం, శివ పురాణం చదువుకుంటాను. ఇంకా శివయ్య పాటలు నాకు వచ్చినవన్నీ పాడుకుంటాను. వీలైనంత వరకు శివారాధనలో ఉండడానికి ఇష్టపడతాను. శివారాధన అంటే ఒకే చోట కూర్చొని ఆయన ఆరాధిస్తూ కూర్చోవడమే కాదు, మనం ఏ పని చేసుకుంటున్నా కూడా మనం ఆయన్ని మనసులో ఉంచుకోవాలి. ఆయన మన పూజని, మన మనసులో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటారు. ఆయన చూస్తూనే ఉంటారు మనం ఎంత నిమగ్నతతో ఆయనపై ఎంత ధ్యాసతో ఉన్నాము అనేది, మనం ఎంత భక్తి శ్రద్ధతో చేశాము అనేది ఇంపార్టెంట్. ఏమున్నా లేకపోయినా భక్తిగా చేశామా లేదా అనేది ఇంపార్టెంట్. నాకైతే ఈ పూజ మొదలుపెట్టినప్పుడు కొంచెం అసంతృప్తి పడ్డాను. ఎందుకంటే కొబ్బరికాయ లేదు, ఎక్కువ పువ్వులు లేవు. పూజలో మెయిన్ కొబ్బరికాయే కదా ఇంపార్టెంట్. నేను అవన్నీ తెచ్చుకోవడానికి కూడా నాకు అవకాశం లేకపోయింది. కానీ శివ పూజను చేయాలనే కోరిక మాత్రం ఉండిపోయింది. అందుకే పూజ చేయడం కోసం ప్రారంభించేశాను. అంతా ఆయనకే చెప్పుకున్నాను, స్వామి నేను కొబ్బరికాయ కొట్టలేకపోయాను, కొబ్బరికాయ ప్రసాదం చేయలేకపోయాను. నేనైతే రవ్వతో హల్వా చేశాను, అదే నివేదించేసి స్వామివారికి చెప్పుకున్నాను. కొంచెం లోటుని ఫీల్ అయినా ఆయనకు చెప్పుకున్న తర్వాత యథావిధిగా నా పూజను ప్రారంభించేశాను. నాకేంటంటే శివయ్యే నా ఎదురుగా కూర్చుని ఉన్నారు అనే ఫీల్ అవుతూ పూజ చేసుకుంటాను. మొత్తం పూజ అయిపోయింది. ఇదిగో ఇది శ్రీ శివదేవుని కథ. ఈ పుస్తకంలోనే కథ ఉంటుంది, చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను ఇంకా కథ మొదలు పెడుతున్నాను. కథ చదువుకున్న తర్వాత హారతి కూడా ఇచ్చేసి నా మొత్తం పూజను ముగించేసుకున్నాను. తర్వాత కనకదార స్తోత్రం కూడా చదువుకున్నాను. ఇక వెంకటేశ్వర స్వామికి గరుడ గమన తవ సాంగ్ పాడేసుకుంటాను. పూజ అంతా అయిపోయిన తర్వాత నేను అలాగే చూసుకుంటూ శివయ్యని అలా కూర్చున్నాను. శివయ్య చూడండి మూర్తి ఎంత అందంగా ఉన్నారో. నాకైతే శివయ్యని చూస్తుంటే స్మైల్ ఇస్తున్నట్టు, నవ్వుతూ నా వంక చూస్తున్నట్టే అనిపించింది. మా శివయ్య నవ్వు మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నేను లింగాష్టకం పాడి వీడియో చేశాను. ఆ వీడియోకి చాలా వ్యూస్ వచ్చినాయి, 1K వ్యూస్ పైనే వచ్చినాయి. నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ నాకు ఫుల్గా సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇక వీడియోలో మెయిన్ పార్ట్ వచ్చేసాం ఫ్రెండ్స్, శివయ్య బ్లెస్సింగ్స్ చూడండి. శివయ్య పూజ అనంతరం నేను ఇలా ధూపం ఇచ్చేసి సాంగ్స్ పాడుకుంటున్నాను, శివయ్య పాటలు. ఇలా చూడండి, ఇప్పుడే శివలింగం మీద శంఖం పువ్వు ఉంది కదా, అక్కడే చూడండి, అదిగో చూసారా శంఖం పువ్వు పడింది. ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు. అలా పువ్వు పడగానే నేను ఒక్కసారి షాక్ అయ్యాను. అంతే, వెంటనే ఓం నమ శివాయ చెప్పుకొని ఆ పువ్వుని తీసుకొని తలలో పెట్టుకున్నాను. ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చిన పువ్వు కదా. చూసారుగా, మన పూజలో ఏది తక్కువైనా కూడా పర్ల చిత్తశుద్ధితో చేయాలంతే.
ఏది లేకపోయినా పర్వాలేదు, మన భక్తి శ్రద్ధ ఉండి ఆయన మీద ధ్యాసతో మనం ఆయన పూజ చేసుకుంటే చాలు. ఇది ఫ్రెండ్స్ శివయ్య నాకు ఇచ్చిన బ్లెస్సింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్వతి వైబ్స్.